నిన్న యూఏఈ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్లో అసలు ఏం జరిగింది అనే దాని గురించి బ్రీఫ్గా మాట్లాడదాం. అయితే ఫస్ట్ మీ అందరు తెలుసు పాకిస్తాన్ బ్యాటింగ్ చేసింది. సో దాని తర్వాత వాళ్ళు ఓవరాల్గా చూసుకుంటే 146 రన్స్కి 9 వికెట్స్ కోల్పోయారు. మరి దీంట్లో 146 రన్స్ కొడతంలో మరి కీ రోల్ ప్లే చేసింది ఎవరు భయ్యా అంటే మరి వీళ్ళకల్లే ఫక్కర్ జమాన్ ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు. దాని తర్వాత వచ్చేసరికి షాహిన్ షా అఫ్రిది చివరిలో వచ్చేసరికి ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు అనమాట. దాదాపు ఒక 28 రన్స్ ఏం చేసినట్టున్నాడు. సో దానికంటే ముందు చూసుకుంటే వాళ్ళ కెప్టెన్ అయిన అగా సల్మాన్, సో అతను ఒక 20 రన్స్ ఏం చేశాడు. సో దీంతో ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళు 146కి 9 వికెట్స్ కోల్పోయారు అనమాట. సో మరి ఇటువైపు బౌలింగ్లో వచ్చేసరికి యూఏఈ బౌలింగ్లో చూసుకుంటే జునైద్ ఒక 4 వికెట్లు తీశాడు. దాని తర్వాత సిమ్రన్జిత్ ఒక 3 వికెట్లు తీసినట్టున్నాడు. సో ధ్రువ్కి 1 వికెట్ పడింది. అయితే మరి ఇటువైపు మరి బ్యాటింగ్ యూఏఈ బ్యాటింగ్ అప్పుడు వచ్చేసరికి మరి వాళ్ళు కేవలం 105 రన్స్కి ఆల్అౌట్ అవ్వడం జరిగింది. సో మరి ఇంత మంచిగా బౌలింగ్ ఎవరు చేశారు భయ్య అంటే అటువైపు షాహిన్ షా అఫ్రిది, హారిస్ రౌఫ్, దాని తర్వాత అబ్రర్. సో వీళ్ళ ముగ్గురు కూడా తలా 2 వికెట్లు పడినాయి అనమాట. సో మరి వాళ్ళకల్లే బ్యాటింగ్లో చూసుకుంటే ఒక 2 ప్లేయర్స్ కొంచెం పర్లేదు అనిపించారు. సో వాళ్ళలో చూసుకుంటే రాహుల్ చోప్రా ఒక 35 రన్స్ చేసినట్టున్నాడు. దాని తర్వాత ధ్రువ్ ఒక 20 రన్స్ చేసినట్టున్నాడు. సో మరి ఓవరాల్గా చూసుకుంటే మరి ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఏకంగా 41 రన్స్ తేడాతో గెలిచిందనమాట. సో మరి దీంతో వాళ్ళు సూపర్ 4కి కూడా క్వాలిఫై అయిపోయారు. సో మరి రేపు సూపర్ 4లో 21న మన ఇండియాతో పాకిస్తాన్తో మ్యాచ్ అయితే ఉందన్నమాట.